నమస్తే, నేను ప్రశాంత్. వైఎస్ జగన్ గారు ఏ డ్రామాలు చేసినా కానీ ఇట్టే దొరికిపోతున్నాడు. ఇంతకీ అసలు ఏం చేస్తున్నాడు ఏంటి, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కనుక వైఎస్ జగన్ గారు చాలా ట్రోల్ అవుతున్నారు సోషల్ మీడియాలో. సో రీసెంట్గా వంశీ గారి కేసు ఏదైతే ఉందో అక్కడ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప రావడము, సో అక్కడ కూడా వెంటనే దొరికిపోవడము, అంటే అది కూడా ఒక నాటకం అని చెప్పేసి ఇలా చాలా జరుగుతున్నాయి. ఇంతకీ అవేంటి మేడం? మొన్న అంతా బాగానే ఉందండి. ఆయన పరామర్శించడం వరకు బాగుంది. ఆ తర్వాత రోడ్ షోలు అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ దేవికారెడ్డి అని ఒక చిన్న పాప అమ్మాయి ఏం చేసింది, వెక్కి 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 ఏడ్చింది. ఇంకా అందరూ కూడా కరిగి నీరైపోయేలాగా, హృదయాలు ద్రవించిపోవాలి. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మీకు అలాగా బీజిఎంలు వేసుకుంటారులేండి. అంటే ఇవన్నీ కూడా ఐపాక్ టీం వాళ్ళు ప్యాకేజీల్లో భాగంగా ఇలా చేస్తూ ఉంటారు. సరే, వాళ్ళకి ఎలాగ బుద్ధి లేదు. వాళ్ళకేం పోయింది, 100 కోట్లు పుచ్చుకున్నారు, మళ్ళీ పుచ్చుకుంటున్నారు. నెల బోల్ జీతాలు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు ఏమయ్యాయి? ఆ పిల్ల ఏడవడం, ఆ పిల్లని దగ్గర తీసుకోవడం, అసలు ఆ ముద్దులేంటో, ఈ దరిద్రం ఏంటో చచ్చిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒక ఆడపిల్లని, చిన్నపిల్లైనా ముద్దు పెట్టుకోవడం ఏంటండి పబ్లిక్గా? అసలు అదేమో నాకైతే నచ్చలా. అంటే ఒక ప్రేమగా పెట్టుకున్నారు. ప్రేమ కరెక్టే, నేనేం తప్పుగా మాట్లాడటం లేదు. అది మామూలు ఒక ఏమనాలి, మేనమావగానో ఒక తండ్రి స్థానంలో పెట్టుకున్నారు. కానీ ముద్దులేంటండి, ముద్దులు ఎందుకు? ఇప్పుడు ఆయన దగ్గర తీసుకున్నారు, ఓకే బాగుంది. ఈ బుగ్గల పునకడాలు, తర్వాత ఈ బుగ్గల పునకడాలు, ఈ ముద్దులు, ఇవి చూడటానికి కూడా అసహ్యంగా ఉన్నాయి. ఇది 2019లో నడిచింది, మళ్ళీ 2025లో మొదలుపెట్టాడు. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవుదామన్నా. సరే, అక్కడితో ఆగింది ఆ డ్రామా. ఆ పిల్ల వెంటనే ఒక సెల్ఫీ తీసుకోవడం, ఏడుపు టక్కున ఆపేసి. ఇప్పుడు మనకి ఒక బొమ్మ కీ ఇస్తే ఆడుతుంది, కీ అయిపోతే ఆగిపోతుంది చూడండి, అట్లా ఆ పాప టక్కున ఏడుపు ఆపేసింది. ఆపేశాక ఆ పిల్లని పక్కగా తీసుకెళ్ళి సాక్షి వాళ్ళు, ఇప్పుడు ఏబిఎన్ TV5 లేకపోతే ఈటీవీ అవేం కాదుగా, అవును, సాక్షి వాడు పక్కకు తీసుకెళ్ళి మాట్లాడించటం. ఆ పిల్ల అసలు అమ్మఒడి రావట్లేదని మాట్లాడటం ఏంటి? సరే, అమ్మఒడి రాలేదయ్యా, ఇంకా 8 నెలలు కాలేదు, కానీ నువ్వు మాట్లాడటం ఏంటి? చిన్నపిల్లవి. ఓకే, నీకు తెలుస్తుంది అమ్మఒడి వస్తుందో లేదో? అంటే అమ్మఒడి వస్తేనే చదువుకుంటావు నువ్వు? ఎంత అసలు, అంటే మనం ఏం చేస్తున్నాము అనే ఒక స్పృహ ఐపాక్ వాళ్ళకి లేదు. ఐపాక్ వాళ్ళు చేస్తున్న డ్రామాలు జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదా, లేకపోతే ఏదో గొప్ప అనుకుంటున్నాడా? ఆ పిల్లని ఇలా సైగ చేసి సాక్షి రిపోర్టర్కి చెప్పాడు, పక్కకి తీసుకెళ్ళి మాట్లాడాను, మీరు గమనిస్తే. అవును, అంటే అప్పుడు తను అన్నది, ఇంతకుముందు మాకు స్కూల్కి 15,000 వరకు వచ్చేటివి, కానీ ఇప్పుడు అవి కూడా రావట్లేదని చెప్పింది. కానీ రియల్గా తనని ఎంక్వైరీ చేస్తే కనుక తను చదివేది ఢిల్లీ పబ్లిక్ స్కూల్. తన ఫీజు వచ్చేసి నార్మల్ ఫీ, బేసిక్ ఫీయే 40,000 ఉంది. కానీ ఇంకా అన్ని మనకి ఏవైతే ఇంకా ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కలుపుకొని దాదాపు 80,000 నుంచి ₹1,00,000 వరకు ఉంది ఫీ. వాళ్ళ ఫాదరు ఒక వీడియో రిలీజ్ చేసి, మా అమ్మాయిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయకండి, మేము చాలా నార్మల్ ఫ్యామిలీ, నాది అంతంత మాత్రమే ఉద్యోగం, మేము అద్దెంట్లో ఉంటున్నాం, 7,000 అద్దె కట్టడానికి కష్టపడుతున్నాం, ఆర్థిక సమస్యలతోటి ఆర్థికంగా ఏదో ప్రాబ్లం వచ్చి ఆ పిల్ల 10 రోజులుగా ఇంట్లో ఉందిట. ఇంట్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి ఏడిస్తే ఆ పిల్లల్ని వాళ్ళ మేనమావ తీసుకెళ్ళాట. ఇంకో కథ ఏంటంటే, అసలు ఇక్కడ ఇంకొంచెం ట్విస్ట్ ఏంటంటే, సరే బా, ఈ పిల్ల వెళ్ళింది వచ్చింది, అమ్మఒడి గురించి మాట్లాడింది, ఇవన్నీ పక్కన పెడితే ఆ పిల్లకు ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు స్కూల్కి వెళ్ళింది. వీళ్ళందరూ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు. మీరు చెప్పినట్టుగా చాలా తక్కువ ఫీజులు, సంవత్సరానికి 80,000 90,000 అట్లానే ఉంటాయి. అంటే వీళ్ళందరూ పేదవాళ్ళు కదా, అలాంటి స్కూల్స్లో చదువుకుంటారు. కాబట్టి ఆ పిల్ల స్కూల్లో తెలిసింది ఆ పిల్లకి. ఆ పిల్ల స్కూల్లోంచి ఏడవడం మొదలుపెట్టింది, తిండి మానేసి. అక్కని తీసుకెళ్ళారు, నన్ను తీసుకెళ్ళలేదు స్కూల్ మానిపించి. ఆ పిల్లతోటి మళ్ళీ ఇంటర్వ్యూ, ఎవరు సాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ చూసారా మీరు? ఆ చెల్లెలు అన్న పిల్ల నటిస్తోంది, ఏడుపు రావట్లా, అంటుంది. నన్ను మళ్ళీ మా మావయ్య ఏంటి, జగన్ మావయ్య ఇంటికి తీసుకెళ్తా ఉన్నారు నన్ను అంటుందండి. అంటే మంచి ట్రైనింగ్ ఇచ్చారు. అంటే మీకు అది చూస్తే ఎందుకు పిల్లల్ని ఇట్లా పాడు చేస్తున్నారు, పిల్లల చేత ఈ డ్రామాలు ఎందుకు, ఐపాక్కి బుద్ధి లేదా అనిపిస్తుంది మనకి ఒకటి. రెండోది, మీరు అన్నట్టుగా వాళ్ళ నాన్న అంటాడు, మీరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయకండి,
మీరు మా అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి ఏంటేంటో మాట్లాడాడు. మాది అంతంత మాత్రం ఫ్యామిలీ. సరే, అంతంత మాత్రం ఫ్యామిలీ మీది, మరి నువ్వు సాక్షి వాళ్ళకి ఎందుకు చెప్పట్లా? నువ్వు సాక్షి మీడియాకి స్పెసిఫిక్గా చెప్పాలి కదా. సాక్షి మీడియా మీ ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మీ ఆవిడ సంఖ్యకి ఆ పిల్ల ఓ ఆనందపడిపోయి ఆ చిన్నపిల్ల ఓ నాటకాలు ఆడేసినప్పుడు నువ్వు సాక్షి వాళ్ళకి ఏం చెప్పాలి? మా పిల్లల చేత ఈ డ్రామాలు ఆడించకండి, మా పిల్లలకి బోల్డ్ ఫ్యూచర్ ఉంది, స్కూల్లో ఇబ్బంది అవుతుంది, అందరూ నవ్వుతారని చెప్పాలిగా. ఎప్పుడైతే నీ పిల్ల పబ్లిక్లోకి వచ్చిందో మాట్లాడతారు, కమెంట్ చేస్తారు, ఎందుకంటే సహజంగా లేదు కాబట్టి. అదే అమ్మాయి వచ్చి ఓకే ఆయన కలిసింది జగన్మోహన్ రెడ్డిని, ఆయన ఒక ముద్దు పెట్టుకున్నాడు, ఇప్పుడు సెల్ఫీ దిగింది, అక్కడితో కథ అయిపోయింది. అప్పుడు ఎవడు ట్రోల్ చేయడు. కానీ ఇక్కడ తర్వాత ఎప్పుడైతే మాట్లాడిచ్చారో సాక్షి వాళ్ళు, దానివల్ల ఇంకా నిజాలు అయితే బయటపడ్డాయి. అంతే కదండి. ఇప్పుడు నువ్వు ఆ కథ అంతటితో ఆపావా? దానికి ఎక్స్టెన్షన్గా సాక్షి వాడు నీకు మరి ఏం ప్యాకేజ్ ఇచ్చాడో మనకు తెలియదు. సో ఆ ప్యాకేజ్లో భాగంగా పిల్ల వేరే నటన చేసింది. నట నీచ అనాలన్నమాట మనం, ఒక బిరుదు. అవును. ఇదే క్రమంలో అంటే కేటీఆర్ గారితో కూడా కలిసిన వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి కదా. అవును. ఆ అమ్మాయి అంటే ఇదొక ఏమనాలి విధానమేమో, పబ్లిక్లోకి రావటానికి లేదు ప్యాకేజీలు తీసుకోవటానికి పిల్లల తల్లిదండ్రులు వాడుకోవటం ఏంటండి? అసలు చాలా అసహ్యంగా ఉంది నన్ను అడిగితే. ఇదే క్రమంలో మంత్రి లోకేష్ గారికి ఒక వీడియో వస్తుంది మేడం, ఏదైతే అంటే చిన్న పిల్లోడికి టీడీపీది ఒక టీ షర్ట్ వేస్తారు, వేస్తే పిల్లలతో రాజకీయం ఏంటి అని చెప్పేసి ఆ టీ షర్ట్ అక్కడే తీసేస్తాడు లోకేష్ గారు. అది బాగుంది. అది చూసారా, సెన్సిబుల్గా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనకి కావాల్సింది మన పార్టీని మనమేం కొత్తగా ప్రచారం చేసుకోవటం కదా, ఏ పార్టీ వాడైనా సరే. మీ పార్టీ మీద అభిమానం ఉంటే ప్రజలు ఆటోమేటిక్గా మీ వెంట ఉంటారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసి, ఇప్పుడు మీరు చెప్పినట్టు లోకేష్ గారిది ఒక్కసారి వేసి చూస్తే, ఒక పిల్లాడికి పసుపు షర్ట్ వేస్తే ఇదేంటిది పిల్లలకి ఈ షర్ట్ వేయడం ఏంటనే షర్ట్ తీసి మామూలు షర్ట్ వేయిస్తాడు ఆయన. అది పద్ధతి. అంటే రాజకీయంగా ఎదగాలి అనుకోవటం వేరు, రాజకీయాలు చేయటం వేరు, రాజకీయాల కోసం పిల్లల్ని వాడుకుని పిల్లల చేత డ్రామాలు ఆడించటం వేరు. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇంకా ఐప్యాక్ నీ పని అయిపోయింది, నువ్వు ప్యాకప్ చెప్పు అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు మరి ఇప్పటికే కోపం వచ్చింది అంటున్నారు ఈ ట్రోలింగ్లకి దానికి. మరి ఏం చేస్తాడు? ఐప్యాక్ని ఇంటికి పంపిస్తాడా? లేదు 2019 నుంచి ఇప్పటి వరకు వాళ్ళని బాగా మేపుతున్నాడు కదా, మరి ఇంకా మేపుతాడా ఆయన? ఈ ఐప్యాక్ వల్ల ఇంకా ఎంత నష్టపోతాడు? ఈ ఐప్యాక్ వల్ల ఇంకా ఎంత నవ్వుల పాలవుతాడు? మీరు అన్నట్టుగా ఒక డ్రామా చేస్తే ఆ డ్రామాతో ఏమవుతుంది, వెంటనే ఆ డ్రామా ఏంటి అనేది తెలిసిపోతుంది, దొరికిపోతున్నాడు, అభాస్ పాలవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది గుర్తించట్లేదు. అది ఇప్పుడు ఏమవుతుందంటే మిగతా ఎమ్మెల్యేలకి అది తలనొప్పిగా మారింది. ఇప్పుడు పార్టీని కాపాడుకోవడం నీకు చేత కావాలి, అసెంబ్లీకి వెళ్ళడం చేత కావాలి, అని ఎమ్మెల్యేలను కాపాడుకోవడం రావాలి. అవి లేకుండా నువ్వు ఐప్యాక్ను పట్టుకుని ఐప్యాక్ చేసే డ్రామాలకు నువ్వు కొమ్ము కాస్తున్నావంటే నీ దగ్గర సరుకు లేదని అర్థం కదా. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఒక నాయకుడు కాదు అనే కదా అర్థం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దానికి ప్రజలు నవ్వుతున్నారు. ఐప్యాక్ టీం అయితే ఆలోచించుకోవాలండి. సో ప్యాకప్ ఐప్యాక్ అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.